శారదమ్మకు తన గర్భవతి కోడలైన అనామికను చూస్తుంటే చాలా చిరాకేస్తుంది. అనామిక తన పిల్లలు నందిని, శాంతిలకు అన్నం తినిపిస్తూ ఉంటుంది. అది చూస్తూ శారదమ్మ కోపంతో ఊగిపోతూ ఉంటుంది. ఏంటో నా కొంప ఆడపిల్లల సత్రమైపోయింది. ఒక్క మగవిధవ పుడతాడనుకుంటే ఈ దరిద్రపు జన్మకు అది చూసే భాగ్యం కలగకుండా పోయింది. ఏంటో నా కర్మ. నష్టజాతకురాల్ని కట్టుకొని నా కొడుకు నరకం అనుభవిస్తున్నాడు. గంపెడు ఆశలతో ఉన్న నాకు ఏ దిక్కు మొక్కు లేకుండా పోతుంది. ఇంతలో అనామిక పాప నందిని తన నానమ్మను చూసి నవ్వుకుంటూ ఉంటుంది. అమ్మా, నానమ్మ చూడు, నానమ్మని చూడు, ఏదో కథ చెప్తుంది కదా, భలే ఉంది కదా. నీకిలా అర్థమైందంటే? నానమ్మ, బువ్వ తింటావా? అమ్మా, నానమ్మకు కూడా తినిపించవే. నువ్వు తినవే, తిను. మీ అమ్మ తినిపిస్తుంది కదా, కడుపు నిండా తినండి. ఇద్దరు ఆడపిల్లలు చాలదన్నట్టు మళ్ళీ ఇంకోసారి గర్భంతో ఉంది. ఇలా వరస పెట్టి ఆడపిల్లల్ని కంటే ఎలా? ఈసారి కూడా ఆడపిల్ల పుడితే ఇక నీ పుట్టింటికి వెళ్లి బతకొచ్చు. నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు. వీళ్లని మేపడానికి నా దగ్గర డబ్బుల్లేవు. అత్తయ్య, పిల్లలు అన్నం తింటున్నారు కదా, వాళ్ళు తింటున్నప్పుడు తిట్టకుండా ఉండలేరా? ఏంటే నోరు లేస్తుంది? నా నోరు నా ఇష్టం. తిడతాను, కొడతాను. వాళ్లనలా చేసే హక్కు నాకుంది. నా కొడుకు బిడ్డలే వాళ్ళు. నీకేంటంటే ఇప్పుడు నొప్పి? ఈ మధ్య నోరు బాగా లేస్తుంది. అలా చూస్తూ ఉంటే చెయ్యి కూడా లేస్తుందేమో అనిపిస్తుంది. అందుకే ఎవరిని ఎంత హద్దులో ఉంచితే అంత మంచిది. వెళ్ళి నీ కూతుర్ల సంగతి చూడు, నాతో మాట్లాడడం కాదు. శారదమ్మ అలా అనటంతో అనామిక ఇంకేమీ మాట్లాడకుండా మౌనంగానే ఉంటూ తన బిడ్డలకు అన్నం తినిపిస్తుంది. అమ్మా, ఈసారి నీకు తమ్ముడు పుడతాడులేమ్మా, నువ్వేం బాధపడకు. తమ్ముడు పుట్టాక వాడితోనే మనం నానమ్మని రాయితో కొట్టిద్దాం. అప్పుడు దెబ్బ తగిలి నానమ్మ ఏడుస్తుంది. అది చూసి మనం కూడా నవ్వుకోవచ్చు. భలే భలే కదమ్మా. అమ్మా, ఇది రాత్రి నా దుప్పటి మొత్తం తడిపేసింది. రోజు ఇంతే ఇది. నేను శాంతి పక్కన అస్సలు పడుకోను. అలా అనకు. నువ్వందరికంటే పెద్దదానివి కదా, నువ్వలా అనకూడదు. నీకంటే చిన్నవాళ్లని నువ్వే చూసుకోవాలి. పాపం శాంతికి ఏం తెలీదు కదా, అన్నీ నువ్వే నేర్పించాలి. అలాగే అమ్మా. చెల్లి, ఇలా రా, మనం బయటికి వెళ్ళి ఆడుకుందాం. అలాగే అక్క. అలా నందిని, శాంతిలు ఆడుకోవటానికి బయటకు వెళ్తారు. అనామికను చూస్తూ నోట్లో గొణుగుతూ ఉంటుంది శారదమ్మ. కాసేపటి తర్వాత ఇంటికి అనామిక భర్త రమేష్ వస్తాడు. వస్తూ వస్తూనే చాలా దిగులు పడుతూ వస్తాడు. ఏంటండి అలా ఉన్నారు? ఏమైంది? ఇంకేం కావాలి? నిన్ను కట్టుకున్న పాపానికి ఎవరైనా అలా ఉండాల్సిందే. పాపం నా కొడుకు నీకోసం వేలకు వేలు డబ్బు తగలేశాడు. మగపిల్లాడు పుట్టాలని కట్టని తాయెత్తంటూ లేదు. చాలా చోట్ల వైద్యం చేయించాడు. కాని వాడికొక తలకొరివి పెట్టడానికి మగబిడ్డ లేదు. ఆ దేవుడు కూడా వాడికి అన్యాయమే చేశాడు. వాడి బాధలు చెప్తుంటే కన్నీళ్లు రాకుండా ఉంటాయా? అమ్మా, ఎందుకమ్మా అలా అంటావు? ఇప్పుడేమైందని? మరైతే ఎందుకలా ఉన్నావో చెప్పు. నీ భార్య అడుగుతుంది కదా, చెప్పరా, చెప్పు. అది అంతే. ఈసారి కూడా మనం నష్టాల్లో మునిగిపోయినట్టేనా? దేవుడా, ఎందుకయ్యా ఈ పరీక్షలు? కాస్త నా కొడుకుపై కనికరం చూపించవయ్యా. ఈ ఇంటికి ఎప్పుడైతే శని దాపురించిందో అప్పటి నుండే ఈ కష్టాలు మాకు తప్పట్లేదు. ఈసారి కూడా పంటకు సరైన గిట్టుబాటు ధర రాలేదు. ఇక చాలమ్మా, చాలు. నీ మాటలతో నన్ను బాధ పెట్టుకో అంటూ రమేష్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన గదిలోకి వెళ్లి ఏడుస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడికి నందిని, శాంతిలు వెళ్తారు. ఏడుస్తున్న తన నాన్న రమేష్ని చూసిన నందిని, నాన్నా, నాన్నా, అలా ఏడుస్తున్నావేంటి నాన్నా? కంట్లో నలుసుపడిందా? అలా ఏడవకు నాన్నా, నాకు ఏడుపొస్తుంది. నాన్న, నాన్న, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? అమ్మని నానమ్మ తిట్టింది, బాగా తిట్టింది. అమ్మకి ఈసారి ఖచ్చితంగా తమ్ముడు పుడతాడులే నాన్నా. అరే బంగారు కొండలు, మీరన్నం తిన్నారా? మేం తిన్నాం, అమ్మే ఇంకా తినలేదు. అయ్యో, అమ్మ తినలేదా? అయితే అమ్మ నేను కలిసి తింటాంలే. అలా అనుకుంటూ రమేష్ పళ్ళెంలో అన్నం కలిపి తన భార్య అనామికకు తినిపిస్తాడు. తాను తింటాడు. మధ్యలో పిల్లలు కూడా అమ్మానాన్నల వద్దకు చేరి వారు కూడా కాస్త తింటారు. ఆ నలుగురిని చూసి శారదమ్మ కుళ్ళుకుంటూ ఉంటుంది. ఏంటో నా బిడ్డ ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడో. రాజయోగం అనుభవించాల్సిన నా బిడ్డ ఇలా అయిపోయాడు. నాకు చాలా బాధగా ఉంది. ఆ దిక్కుమాలింది ఇంటికొచ్చినప్పటి నుండి మాకన్నీ ఇలాగే జరుగుతున్నాయి. 'అమ్మా, నాన్న, అలా ఏడుస్తున్నావేంటి నాన్న? కంట్లో నలుసు పడిందా? అలా ఏడవకు నాన్నా, నాకు ఏడుపొస్తుంది. నాన్న, నాన్న, ఇవాళ ఏం జరిగిందో తెలుసా? అమ్మని నానమ్మ తిట్టింది, బాగా తిట్టింది. అమ్మకి ఈసారి ఖచ్చితంగా తమ్ముడు పుడతాడులే నాన్నా. అదిక్కుమాలింది ఇంటికొచ్చినప్పటి నుండి మాకన్నీ ఇలాగే జరుగుతున్నాయి.
అదొక శనిగ్రహంలా ఉంది. పాపం నా బిడ్డ జీవితాన్ని కష్టాల పాలు చేసింది. దాని జిమ్మడిపోను, దాని నోరు పడిపోను. అలా శారదమ్మ తనలో తానే తిట్టుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు అన్నం తింటున్న అనామికకి నొప్పులు మొదలవుతాయి. అయ్యో ఏవండి, నా వల్ల కావటం లేదు. నొప్పులు మొదలైనట్టుగా ఉన్నాయి. నేను భరించలేకపోతున్నాను. అనామిక, నీకేం కాదు. కాస్త ఓర్చుకో అనామిక. నేను నిన్న ఆస్పత్రికి తీసుకువెళ్తానుగా. తొందరగా ఏదో ఒకటి చెయ్యండి. నా వల్ల కావటం లేదు. అమ్మా, అమ్మా, త్వరగా రామ్మా. నువ్వు అనామికను చూస్తూ ఉండు. నేనెళ్ళి ఎవరినైనా తీసుకొస్తాను. మొన్న నీకు డబ్బులిచ్చాను కదా, వెళ్ళవి తీసుకురామ్మా. ఏంట్రా నువ్వు? ఆ డబ్బులు అప్పుడే ఖర్చయిపోయాయి కదా, మళ్ళీ అడుగుతున్నావేంటి? ఏంటమ్మా నువ్వు చెప్పేది? నాకు తెలియకుండా ఎందుకు ఖర్చు పెట్టావు? అవి అనామిక కోసం దాచినవి. ఏవండి, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందెళ్ళండి, ఏదో ఒకటి చెయ్యండి. నాకు నొప్పులు ఎక్కువ అవుతున్నాయి, కష్టంగా ఉంది. నాన్న నాన్న, అమ్మ ఎందుకు ఏడుస్తుంది? అమ్మలో ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. నాకు కూడా ఏడుపు వస్తుంది నాన్న. అమ్మని కొట్టకండి, అమ్మ పాపం. అయ్యో అదేం లేదమ్మా. అమ్మ నేనెందుకు కొడతాను చెప్పు? మీ అమ్మ బంగారం. అమ్మ కడుపులో బుజ్జోడున్నాడు కదా, వాడు బయటికి రావాలని చూస్తున్నాడు. అందుకే అమ్మ ఏడుస్తుంది. నేనిప్పుడే అమ్మను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానమ్మా. మీరు ఏడవకండి, ఇంట్లోనే ఉండండి. నానమ్మ ఉంది కదా, మీకేమీ భయం లేదు. జాగ్రత్త. తొందరగా వచ్చేయండి నాన్న. అమ్మని జాగ్రత్తగా తీసుకురండి. అలా పిల్లల్ని ఓదార్చి రమేష్ వెంటనే అక్కడి నుంచి బయలుదేరతాడు. అనామికాని తీసుకొని ఆస్పత్రికి చేరుకుంటాడు. ఇక ఆ రోజు సాయంత్రం అనామిక పండంటి ఆడబిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను చూసి అనామిక కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎందుకనామిక? బంగారం లాంటి బిడ్డ పుట్టింది, అలా ఏడిస్తే ఎలా చెప్పు? ఇప్పుడే 2 ఆడపిల్లలు పుట్టారని అత్తయ్య నన్ను రోజు వేధిస్తుంది, నానా మాటలంటుంది. మీ అమ్మ మాట్లాడే మాటలు నేను భరించలేకపోతున్నాను. ఇప్పుడు కూడా ఆడపిల్ల పుట్టిందని తెలిస్తే ఇక మీ అమ్మ నన్ను మనిషిలా కూడా చూడదండి, చూడదు. నువ్వేమి కంగారు పడకు, అమ్మతో నేను మాట్లాడతాను. అలా అనామిక రమేష్లు అనుకుంటూ ఉండగానే అక్కడికి శారద వస్తుంది. వచ్చి రాగానే పుట్టిన బిడ్డను చూసి మొహం చిరాగ్గా పెట్టుకుంటుంది. చీచి, మళ్ళీ ఆడబిడ్డేనా? ఇదేం బతుకో ఏంటో. ఇలా వరసగా ఆడపిల్లల్ని కంటూ నాశనం అయిపోండి మీరు. మీ కర్మ, మీరు చావండి అంటూ శారదమ్మ అప్పుడే పుట్టిన బిడ్డను కూడా ఎత్తుకొని ముద్దాళ్లేదు. కోపంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక 3 ఆడపిల్లలు ఉన్న అనామిక రోజూ తన అత్తగారి మాటలు భరించలేకపోతూ ఉంటుంది. ఒకరోజు రమేష్, అనామిక, నాకొక పనొచ్చింది. పొరుగురికి వెళ్ళి 10 రోజులు ఉండాల్సిన పని. అక్కడేదో పొలం పనుందంట. వారికా పని చేసి పెడితే డబ్బులు బాగా ఇస్తామని చెప్పారు. ఆ డబ్బులు చేతికందాయంటే మన కష్టాలు కొంతవరకు తీరిపోతాయి. వెళ్ళిరానా అనామిక? వెళ్ళిరండి. ఇప్పుడు మీరు సంపాదిస్తేనే మనిల్లు గడిచేది. మీరు పిల్లల గురించి, నా గురించి ఏం ఆలోచించకండి. నేను వాళ్ళకి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను. మీరు వెళ్ళిరండి. అలా రమేష్ తన భార్య అనామికతో చెప్పి అక్కడి నుంచి బయలుదేరతాడు. ఇక అప్పుడే జోరుగా వర్షం కురుస్తూ ఉంటుంది. భీకరమైన గాలులు, ఉరుములు, మెరుపులు ఎక్కువవుతాయి. వాటిని చూసి పిల్లలు భయపడుతూ ఉంటారు. అమ్మా, నాకు చాలా భయంగా ఉంది. నాకు కూడా అమ్మా, భయంగా ఉంది. మీరే ఇలా భయపడితే ఎలాగమ్మా? నేనున్నాను కదా, జాగ్రత్తగా పట్టుకోండి. మనకే భయమూ లేదు. నాన్న ఎక్కడికి వెళ్ళాడు? వెంటనే నాన్నను రమ్మని చెప్పమ్మా, చెప్పు. వచ్చేస్తాడమ్మా, వచ్చేస్తాడు. నాన్న ఈ పాటికి వచ్చేస్తూనే ఉంటాడు. అలా అనామిక తన పిల్లల్ని ఓదార్చుతూ ఉంటుంది. ఇంతలో రాళ్లవాన కురవటం మొదలవుతుంది. ఆ ప్రాంతంలో చాలామంది ఇళ్లలో నుంచి బయటకు రాకుండా ఉంటారు. బయటకు వెళ్తే రాళ్లు పడి చాలామంది చనిపోతూ ఉంటారు. ఆ సమయంలోనే శారదమ్మకు ఒక ఆలోచన వస్తుంది. వెంటనే తన కోడలు అనామిక పిల్లల్ని ఇంటి బయటకు నెట్టేసి తలుపులేసుకుంటుంది. అయ్యో అత్తయ్యా, దయచేసి మమ్మల్ని ఇంట్లోకి రానివ్వండి. రాళ్లవాన కురుస్తుంది. ఇక్కడే ఉంటే మాపై రాళ్లు పడి చనిపోవటం ఖాయం. దయచేసి ఇంట్లోకి రానివ్వండి. అక్కడే ఉండండి. ఆ రాళ్లవానకు చావండి. అందరూ కట్టకట్టుకుని చావండి. అప్పుడు నా కొడుక్కి మరో సంబంధం చూసి పెళ్లి చేస్తాను. తర్వాత వాడు తన కొత్త భార్యతో మగబిడ్డను కంటాడు. అప్పుడు నేను అనుకున్నది నెరవేరుతుంది. నా ఆశ తీరుతుంది. మీరు కూడా ఆడవాళ్లే కదా అత్తయ్య, కాస్తైనా జాలి చూపించండి. చూపను. ఈ రోజు మీరు చావటం ఖాయం. అలా శారదమ్మ అంటూ ఉండగా ఇంతలో ఇంటిపైకి ఒక పెద్ద రాయి పడుతుంది. ఆ రాయి కింద ఇరుక్కుపోయి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంటుంది శారద.
అది గమనించిన అనామిక వెంటనే డోర్ని పగలగొట్టి అక్కడికి వెళ్లి తన ప్రాణాలు లెక్క చేయకుండా శారదమ్మని కాపాడుతుంది. ప్రాణాలు కాపాడిన అనామికని చూసి శారదకు కన్నీళ్లు ధారాళంగా కారుతూ ఉంటాయి. తాను తప్పు చేశానని గ్రహిస్తుంది. అమ్మా అనామిక, తప్పు చేశానమ్మా. నీలాంటి మంచి మనసున్న కోడల్ని చంపాలని చూశాను. నన్ను క్షమించండమ్మా. అత్తయ్య, ఆడదానికి ఆడదే శత్రువైపోయింది. అందరూ ఇలాగే ఉంటారని అనుకోకండి. ఈ సృష్టికి మూలం ఆడది. మగాడు తల పైకెత్తి తిరుగుతున్నాడంటే వాడి వెనకాల కూడా ఒక ఆడదుంటుంది. ఈ భూదేవి కూడా ఆడదే. మీరు నేను ఆడవాళ్లమే. ఆడవాళ్లు ఎందులోనూ తీసిపోరత్తయ్యా. వాళ్ళనుకుంటే ఏదైనా సాధించగలరు. కంటే కూతుర్నే కనాలి. మనస్సుంటే మగాడిలా పెంచాలత్తయ్యా. ఇలా వాళ్ళని చంపి చేతులు దులుపుకోవాలని చూడటం పాపం, చాలా పెద్ద పాపం అత్తయ్యా. ఇకనైనా మీరా విషయాన్ని గ్రహిస్తే బావుంటుంది. అన్నట్టు ఇప్పుడు కూడా మిమ్మల్ని కాపాడింది ఒక ఆడది అని గుర్తిస్తే చాలు. అయ్యో తల్లి, క్షమించమ్మా. తప్పు చేశాను. నా మనవరాళ్లను నా బిడ్డల కంటే ఎక్కువగా చూసుకుంటాను. ఇకపై తిట్టనమ్మా. అలా శారదమ్మ తన తప్పుని తెలుసుకుంటుంది. అప్పట్నుంచి తన కోడల్ని, తన 3 మనవరాళ్ళని బాగా చూసుకోవటం మొదలుపెడుతుంది. అనామిక ఏ సమస్య లేకుండా తన భర్త పిల్లలతో కలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. వృద్ధాశ్రమంలో ఉన్న శారదను చూడ్డానికి రమేష్ వెళ్తాడు. నెలకొకసారి అలా వెళ్ళి తన తల్లిని చూడ్డం అలవాటు. ఆ రోజు కూడా శారద తన వాళ్ల కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇంతలో రమేష్ అక్కడికొస్తాడు. ఏంటి బాబు, నువ్వొక్కడివే వచ్చావు? అనామిక రాలేదా? తనకి పనులెక్కువ ఉన్నాయమ్మా, అందుకే రాలేదు. నీకు క్యారేజ్ పంపింది, ఇదిగో తినమ్మా. తర్వాత తింటాలే. ఇంతకీ కోడలేమంటుందిరా? నా గురించేమైనా చెప్తుందా? అనామిక ఎప్పుడు నీ గురించే బాధపడుతూ ఉందమ్మా. నువ్వు ఇలా ఈ ఆశ్రమంలో ఉండటం తనకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇంటికెళ్దాం రామ్మా. నీ కోడలు నిన్ను బాగా చూసుకుంటుంది. రాలేనురా. ఇక్కడే మీ నాన్న పనిచేసేవాడు. చాలా ఏళ్ళు మీ నాన్న నేను ఇక్కడే గడిపాం. మీ నాన్న చనిపోయాక ఆయన గుర్తులన్నీ ఇక్కడే ఉన్నాయి. కొన్నాళ్ల పాటు ఇక్కడే ఉంటారా? నువ్వేమో ఇలా అంటావు. అక్కడేమో ఒక్కటే గోల. కోడళ్ళిద్దరూ రోజు తిట్టుకుంటూనే ఉంటారు, గొడవ పడుతూనే ఉంటారు. ఆడవాళ్లకు ఆడవాళ్లే శత్రువులు అంటారు. అది కళ్ళారా చూస్తున్నానమ్మా. రమేష్ అలా తన బాధని చెబుతూ ఉండగా అక్కడికి శారద చిన్న కొడుకు రవి వస్తాడు. వచ్చి రాగానే శారద ముందు బోరుని ఏడుస్తాడు. అమ్మా, ఆ గయ్యాలిదాన్ని నా కంటగట్టావు. ఇప్పుడు అది నన్ను నిద్రపోనివ్వటం లేదమ్మా. ఎప్పుడు చూసినా గొడవే. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరూ లేకపోయేసరికి కోడలిద్దరిదే రాజ్యం అయింది. అన్నయ్య కూడా నన్ను తిడుతున్నాడమ్మా. రేయ్, నా పెళ్ళాన్ని నీ భార్య తిడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నావా? అందుకే నీ భార్యని నువ్వు అదుపులో ఉంచుకో. వదిన అందరినీ అర్థం చేసుకుంటుంది కదా, నా బాధని కూడా కాస్త అర్థం చేసుకొని నా పెళ్ళాన్ని వదిలేయచ్చు కదా. అది కాదురా బాబు అని అంటూ ఉండగా శారద మధ్యలో కల్పించుకొని మాట్లాడుతుంది. ఇక చాలా ఆపండ్రా. ఇక్కడికొచ్చి కూడా మీరిద్దరూ ఇలా తిట్టుకుంటూ ఉంటారా? నేను చెప్పేది వినండి. కాసేపు ప్రశాంతంగా ఉండండి. అవును, చిన్న కొడలు అంజలి రాలేదా? ఏమ్మా, ప్రతిసారి అంజలినే అడుగుతూనే ఉంటావు. అది ఇప్పటి వరకు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చిందా? మళ్ళీ మళ్ళీ దాన్ని ఎందుకమ్మా అడుగుతావు? ఎప్పటికైనా ఇక్కడికి రాకపోదా అని ఎదురు చూస్తున్నాను. అంతా నీ పిచ్చి కానీ నువ్వు మాత్రం ఇంటికి రాకు, ఇక్కడే ఉండు. నువ్వు ఇలా ఉండబట్టే వాళ్ళు ఇలా తయారయ్యారు. మా సంసారాలు నాశనం అవుతున్నాయి. పెళ్ళాల పోరు భరించలేకపోతున్నావు. ఇంట్లో నువ్వు ఉండుంటే ఈ పాటికి వాళ్ళు అలా రెచ్చిపోయే వాళ్ళే కాదు. అవునమ్మా, తమ్ముడు చెప్పింది నిజమే కదా. మా కోసమైనా ఇంటికి రామ్మా. సరేరా, నేను ఆలోచిస్తాను. ఎలాగూ ఇక్కడికొచ్చారు కదా, కాస్త తిని వెళ్ళండి అంటూ శారద అన్నం కలిపి తన 2 కొడుకులకు తినిపిస్తుంది. కన్నీళ్లు పెట్టుకుంటూ రమేష్, రవిలు అన్నం తింటారు. అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబు చూస్తుంది అని. నీ దగ్గరికి వచ్చినప్పుడు మాకెంత ప్రశాంతంగా ఉంటుందో తెలుసా అమ్మా? ఇంట్లో కూడా నేను ఇంత అన్నం తిన్నమ్మా. నీ దగ్గరికి వస్తేనే కడుపు నిండా తింటాను. నీ చేత్తో పెడితే అమృతంలా ఉంటుందమ్మా. ఇక చాలా ఆపండి. మీరిప్పుడు మీ భార్యలు అనుకుంటున్న వాళ్ళు రేపొద్దున మీ పిల్లలకు అమ్మలురా. అది గుర్తు పెట్టుకోండి. భార్యల్ని తక్కువ చేసి మాట్లాడకండి. ఈనాటి భార్యలే రేపటి అమ్మలు అనే విషయం మర్చిపోకండి. నువ్వెప్పుడు అంతేనమ్మా.
ఏదో ఒకటి చెబుతూనే ఉంటావు. సరే, సమయం అవుతుంది, ఇంక మేము వెళ్ళొస్తామమ్మా అంటూ శారద దగ్గర నుంచి కొడుకులిద్దరూ బయలుదేరతారు. దారి మధ్యలో ఇద్దరూ చాలాసేపు మాట్లాడుకుంటారు. అలా ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇంటికి చేరుకున్న అన్నదమ్ములు అప్పట్నుంచే ఎడమొహం పెడమొహం పెట్టి ఇంట్లోకి వెళ్తారు. ఇంట్లో ఓవైపు అనామిక, మరోవైపు అంజలి ఉంటారు. ఏంటండి, అత్తయ్య ఎలా ఉన్నారు? బావున్నారా? అమ్మ బాగుంది అనామిక, నిన్ను అడిగింది. ఈసారైనా నిన్ను వెంట పెట్టుకుని తీసుకురమ్మంది. ఓ అవునా? నేనంటే అత్తయ్యకు ఎంత ప్రేమో. అనామిక రమేష్లు అలా మాట్లాడుతూ ఉంటే వారిని కోపంగా చూస్తున్న అంజలి తన మగుణ్ణి చూసి, ఇదిగో మిమ్మల్ని అత్తయ్య నన్ను అడిగిందా లేదా? అడిగిందే, నిన్నే మరీ మరీ అడిగింది. వచ్చేసరికి నిన్ను ఖచ్చితంగా తీసుకురమ్మంది. తీసుకొస్తానులే అని చెప్పాను. చూసారా, ప్రతిసారి నేను వెళ్ళకపోయినా నా గురించి అడుగుతుంది. అది ప్రేమంటే. కొందరిలాగా నేను ముంచే రకాన్ని కాదు, మంచి చేసే రకాన్ని. వసే ఎందుకే అలా అంటున్నావు? మళ్ళీ గొడవ పడ్డానికా? గొడవ? నేను మామూలుగానే చెప్పానండి. ప్రతిసారి అదే గొప్పని అనుకుంటుంది. దాని గొప్పనెత్తుకెళ్ళి ఎక్కడైనా పెట్టుకోమనండి, నా దగ్గర చూపించొద్దని చెప్పండి. అలా అంజలి అనేసరికి అటువైపున్న అనామికకు కోపం తన్నుకొస్తుంది. చూసారా దాని పొగరు? ఇప్పుడే దాని నాలుక చీరెయ్యాలనిపిస్తుంది. అది గొప్పింటి నుండి వచ్చిందని ప్రతిసారి విర్రవీగటం నాకు నచ్చట్లేదండి. వదిలే అనామిక, నా మాట విని వదిలే. మీరిద్దరూ ఇలా గొడవ పడ్డం నాకు ఇష్టం లేదు. మీరు ఊరుకోండి. ఊరకుక్కల్లా రెచ్చిపోతే చూస్తూ ఊరుకోను. నన్నే ఊరకుక్కంటావంటే నీకెంత ధైర్యం? గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నారంట. అలా ఉందే నీ కథ. విర్రవీగడం కాదు, కాస్త బుర్ర పెట్టి ఆలోచించు. నా జోలికొస్తే నేనేం చేస్తానో తెలుసు కదా. ఏం చేస్తావే? ఏం చేస్తావు? కొడతావా? కొట్టు చూద్దాం. నీ చెంపలు వాయించేస్తాను. నీ నోరు తుక్కు తుక్కు చేస్తాను. నీ చర్మములిచి చెప్పులు కొట్టించుకుంటాను. అనామిక అంజలి ఇద్దరూ తిట్ల పురాణం కొమ్మరిస్తారు. ఇద్దరూ అలా తిట్టుకుంటూ ఉంటే మరోవైపు రమేష్, రవి కాస్త దూరంగా వెళ్లి చెవులు మూసుకుంటారు. అలా కొన్ని రోజులు గడుస్తాయి. మరుసటి నెలలో ఎప్పటిలాగానే తన తల్లి శారద ఉన్న వృద్ధాశ్రమానికి వెళ్తారు రమేష్, రవి. వారిని చూసి శారద చాలా సంతోషిస్తుంది. ఏంట్రా ఈసారి మొహాలు అలా పెట్టారేంటి? అంతా బావుంది కదా? మీ భార్యలు బావున్నారు కదా? అమ్మా, దయచేసి నా మాట వినమ్మా. నువ్వు త్వరగా ఇంటికొచ్చే అమ్మా. భరించలేకపోతున్నావు. నా భార్య పర్వాలేదు గాని వీడి భార్య అంజలి అయితే నోటికి అద్దు అదుపు లేకుండా రెచ్చిపోతుందమ్మా. కావాలనే రోజు గొడవ పెట్టుకుంటుంది. రే అన్నయ్య, వదిని కాస్త ఓపిగ్గా ఉండమని చెప్పొచ్చు కదా. అలా అనవసరంగా నోరు పారేసుకోవడం ఏంటి? రే, నా కోపం తెప్పించుకో. తప్పంతా నీ భార్య దగ్గరే పెట్టుకొని ఇలా చేస్తున్నావు. మర్యాదగా నీ భార్య ప్రవర్తన మార్చుకోమని చెప్పు. లేకుంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. చూడమ్మా, అన్నయ్య కూడా నన్ను ఎలా అంటున్నాడో. ఒకరైనా తగ్గాలి కదా. రవి అలా అనేసరికి శారద అరుస్తుంది. దాంతో రమేష్, రవి ఇద్దరూ మౌనంగా ఉండిపోతారు. అప్పుడు శారద, రోజు రోజుకు మీ బాధలు చూస్తుంటే నాకు జాలేస్తుందిరా. బాధపడకండి. మరైతే వచ్చి మా సమస్యను పరిష్కరించమ్మా. ఇలా చెప్పడం కాదు. వస్తానురా, వస్తాను. మీ బాధలు చూడలేకపోతున్నాను. మీ కాపురాలు బాగుండాలి, మీరు సంతోషంగా ఉండాలి, అది నేను చూడాలి. అయితే ఇప్పుడు వస్తావమ్మా? మన ఇంటికి వెళ్దాం. వచ్చాయమ్మా, వచ్చాయి ప్లీజ్. వస్తాను, కానీ మీరిద్దరూ ఒక పని చెయ్యాలి. ఏంటమ్మా అది? ఆ చెవులిలా పడేయండి అంటూ శారద తన ఇద్దరి కొడుకులని దగ్గరికి పిలిచి వారి చెవులు ఏదో చెప్తుంది. శారద చెప్పిన మాటలు విని రమేష్, రవి చాలా సంతోషిస్తారు. ఇక శారదను ఇంటికి తీసుకుని వెళ్తారు. అత్తగారిని చూసి ఇద్దరు కోడళ్ళు ఎడమొహం పెడమొహం పెట్టుకుంటారు. అత్తయ్య, మీరు రావటం నాకు సంతోషంగా ఉంది. అత్తయ్య, ఇక మీరిక్కడే ఉంటారు కదా? మమ్మల్ని వదిలి వెళ్ళిపోరు కదా? లేదమ్మా, నేను ఈ పూట ఇక్కడే ఉంటాను. ఒక ముఖ్యమైన పనుంది, అందుకే వచ్చాను. ఇప్పుడు కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. భోజనం అయ్యాక తర్వాత మాట్లాడుకుందాం. రేపు ఉదయాన్నే వెళ్ళిపోతాను. అలా చెప్పిన శారద తన గదిలోకి వెళ్తుంది. శారద వెళ్ళిన తర్వాత రమేష్, రవి కూడా తమ తమ గదుల్లోకి వెళ్తారు. ఇదిగో అనామిక, అమ్మొచ్చిన పనేంటంటే ఈ ఆస్తిని కోడళ్లలో ఎవరైనా ఒకరిపైనే రాసిపెడుతుందంట. ఆవిడికి నచ్చినట్టుండు, లేకపోతే ఆస్తి నీపై రాయదు. ఆమెకి నచ్చినట్టు చెయ్యి, సరేనా? ఇక చూసుకోండి నేనేం చేస్తానో. ఈ వర్షంలో అత్తయ్యకిష్టమైన చేపల పులుసు చేస్తాను. అది తిని అత్తయ్య సంతోషిస్తుంది. ఇక ఆస్తంటారా? అది నాకు అవసరం లేదు. మీరే నాకు పెద్ద ఆస్తి. అబ్బా, బాలే చెప్పావు. నేనంటే నీకెంత ప్రేమ అనామిక. సరేలే, అమ్మకి ఇష్టమైన చేపల పులుసు మొదలుపెట్టు మరి.
అలా అనామిక రమేష్లు మాట్లాడుకుంటూ మరోవైపు ఇంకో గదిలో ఉన్న రవి తన భార్య అంజలితో, కోడళ్లలో ఒకరికి ఆస్తి రాసివ్వటానికి అమ్మిక్కడికొచ్చింది తెలుసా? నువ్వేం చేస్తావో చేసుకో, ఆస్తి మాత్రం నీకే దక్కాలి. అమ్మకి ఇష్టమైంది ఏదైనా చేసి అమ్మని సంతోషపెట్టు అంజలి, సరేనా? అబ్బా, ఇక నేనేం చేస్తానో చూడండి. ఆస్తి మనకు ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. అత్తయ్యకి చేపల పులుసు అంటే ఇష్టం కదా. ఈ వర్షానికి వేడి వేడి చేపల పులుసు తిని అత్తయ్య ఆ ఆస్తి నాకు రాసిచ్చేస్తుంది చూడండి. చెప్పటం కాదు, చేసి చూపించు. అలా రవి అనటంతో అంజలి వంటగదిలోకి వెళ్తుంది. అక్కడ చూస్తే మరోవైపు అనామిక కూడా చేపల పులుసే చేస్తూ ఉంటుంది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకొని ఎడమొహం పెడమొహం పెట్టుకుంటూ చేపల పులుసు చేస్తారు. ఇక ఆ రోజు రాత్రి భోజనం తినటానికి కూర్చుంటుంది శారద. ఇద్దరు కోడళ్ళు చేపల పులుసు తీసుకుని వస్తారు. అత్తయ్యా, మీకిష్టమని చేపల పులుసు చేశాను, తినండి. అత్తయ్య, నేను చేపల పులుసు చేస్తే అద్దిరిపోతుంది. ఈ వర్షంలో వేడివేడిగా నేను చేసిన చేపల పులుసు తినండి. చూడండమ్మా, ఇప్పుడు మీరిద్దరూ ఈ చేపల పులుసును మార్చుకొని తినండి. ఎందుకత్తయ్యా? అది చేసింది నేను తిననత్తయ్యా. లేదమ్మా, మీరు ఖచ్చితంగా తినాలి. నేను చెప్పినట్టు వింటారా? అయితే తినండి. శారద అలా చెప్పగానే వాళ్ళు చేసిన చేపల పులుసుని మార్చుకొని తింటారు కోడళ్ళిద్దరు. కాసేపటి తర్వాత శారద, ఇవి రెండూ మీరు వేరువేరుగా చేశారు, కానీ ఒకే కూర కదా. అలాగే మీరిద్దరూ వేరైనా ఒకే ఇంట్లోనే కదా ఉంటుంది. నా జీవితం మొత్తం నా భర్తతో సంతోషంగా గడిపానమ్మా. కాని మీరలా ఉండట్లేదు. నేనెప్పుడు చస్తానో తెలీదు. చచ్చేలోపు ఒకరికొకరు తోడుగా ఉండాలి. మీలాగా తోడు లేకుండా ఉండకూడదు. కలిసిమెలిసి ఉండాల్సిన మీరు ఇలా కయ్యాలు పెట్టుకుంటున్నారు. ఒకరి కష్టం ఇంకొకరు పంచుకుంటే ఆ జీవితమే వేరమ్మా. కలకాలం కలిసి బతకండి, కయ్యాలతో బ్రతక్కండి, కన్నీళ్లతో బ్రతక్కండి. అప్పటి వరకు తిట్టుకున్న వాళ్ళు శారద మాటలకి చలించిపోయి చేతులు కలుపుతారు. క్షమించక్కా. నువ్వు కూడా నన్ను క్షమించంజలి అంటూ అనామిక అంజలి ఇద్దరూ కలిసిపోతారు. వారిని చూసి రమేష్ రవి పొంగిపోతారు. ఇక శారద వారికి వీడ్కోలు చెప్పి మళ్లీ ఆశ్రమానికి బయలుదేరుతోంది. కోడలిద్దరూ సంతోషంగా నవ్వుతూ తమ అత్తగారు శారదని పంపిస్తారు. అమ్మా, చెప్పటం మర్చిపోయాను. మీరిద్దరూ చేసిన ఆ చేపల పులుసు చాలా బావుంది. కోడళ్ళ చేపల పులుసు అద్దిరిపోయింది. కడుపు నిండా తినండి బాబూ. అలా శారద అనేసరికి కొడుకులిద్దరూ సంతోషంగా నవ్వుకుంటారు. కోడళ్ళు సంతోషంతో తమ అత్తగారిని సాగనంపుతారు. ఇది వాళ్ళ కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.